ఈ అమ్మాయి, అబ్బాయి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి ఒక్కసారిగా తన ఎక్స్‌రే పవర్‌ని యూజ్ చేస్తాడు. తన కళ్ళకి ఒక ఐటెమ్ చాలా డబ్బున్నదిగా కనిపిస్తుంది. దాంతో అది కొనాలంటే ఈ పెన్సిల్స్ కూడా కొనుక్కుందామని చెప్పి ఫస్ట్ బేరమాడతారు. కానీ ఆ షాప్ ఓనర్ బేరాన్ని చూసి లేదు లేదు ఇది బేరానికి ఇవ్వను అని చెప్తాడు. ఈ పెన్సిల్స్ అలాగే పెయింట్ బ్రష్‌లు కలిపి 500 అని చెప్తాడు. దాంతో ఆ అబ్బాయి అది తీసుకొని ఇది కేవలం రూ. 20 మాత్రమే ఉంటుంది అని చెప్తాడు. ఆ పక్కనే ఉన్న అమ్మాయి నవ్వుతూ ఉంటుంది. మొత్తం కలిపి ఒక రూ. 100కి ఇవ్వు అని చెప్పి ఆ అబ్బాయి అడుగుతూ ఉంటాడు. కానీ ఆ వ్యక్తి మాత్రం అస్సలు కుదరదు బాబు అని చెప్తాడు. నువ్వేంటి ఆడపిల్ల బేరమాడుతున్నావు అనేసరికి ఆ అమ్మాయి అది చూస్తుంది. చూసి ఆ అబ్బాయి పక్కకి వస్తుంది. వచ్చి మేము కొత్తగా పెళ్లి చేసుకున్నాము. సో, ఇప్పుడు నేను అమ్మాయిని కదా నేను అడుగుతున్నాను. దయచేసి మాకు రూ. 100కే ఇవ్వండి ఆ పెన్సిల్స్ అని చెప్తుంది. ఇంకా షాప్ ఆయనకి ఏం చేయాలో తెలియక సర్లే అమ్మా తీసుకోండి అని చెప్పి అంటాడు. దాంతో పాటు ఆ పక్కనే ఉన్న పెట్టెను కూడా తీసుకుంటాడు. అయి పెట్టుకోవడానికి నాకేదో ఒకటి కావాలి కదా అని చెప్పి మొత్తం కలిపి 300కి తీసుకునేసరికి సరే సర్లే తీసుకోండి అని చెప్పి అంటాడు. అది చూసి ఆ అమ్మాయి అడుగుతూ ఉంటుంది. "నువ్వు పెన్సిల్స్ మాత్రమే కొనుక్కుంటానన్నావు కదా! ఇదెందుకు?" అని చెప్పనేసరికి ఇది చాలా అంటే చాలా యాంటిక్ పీస్. ఇది చాలా కాస్ట్‌లీ అని చెప్పేసరికి వాళ్ళిద్దరూ కూడా యాంటిక్ షాప్‌కి వెళ్తారు. షాప్ ఆయన బాగా పరిశీలించి ఇదొక 80,000 వస్తది అంటే, లేదు లేదు 2,00,000 ఇస్తేనే దీన్ని అమ్ముతాను అని చెప్తాడు ఆ అబ్బాయి. దాంతో ఇంక చేసేదేం లేక ఈ అబ్బాయికి బాగా తెలుసనుకుంటా ఎంతొస్తదో అని చెప్పి, సరే సరే నేను దీన్ని కొనుక్కుంటాను అని చెప్తాడు. దాంతో వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సబ్స్క్రైబ్.